అందమైన చిత్రాలు, ఆకట్టుకునే బొమ్మలు, అనుబంధాల్ని తెలిపే పేర్లకు చిరునామాగా మారాయి వైవిధ్యమైన పచ్చబొట్లు. అభిరుచికి అనుగుణంగా నయా సాంకేతికతతో టాటూలుగా యువతరం ఆదరణ సొంతం చేసుకున్నాయి. విభిన్న శైలి, సృజనాత్మకతల మేళవింపుతో అభిప్రాయాల్ని, ఆలోచనల్ని ప్రతిబింబిస్తున్నాయి. నయా ట్రెండ్గా మారి భాగ్యనగర వాసుల్ని అలరిస్తున్నాయి. నేటి ఆధునిక యువత ఎప్పటికప్పుడు ట్రెండ్ మార్చేస్తుంటారు. అయితే కాలమేదైనా కొత్తగా కనిపించాలంటే ఒంటిపై టాటూ వేసుకోవడమే అంటున్నారు నేటి తరం. తమ మనసులోని భావాలు సుత్తి లేకుండా సూటిగా వ్యక్తీకరించేందుకు టాటూకి మించిన మార్గం లేదంటున్నారు. ఈ పచ్చబొట్టు ఎప్పట్నుంచో ఉన్నా దీనికి గత కొన్నేళ్లలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒకప్పుడు అమ్మ పేరో లేక నాన్న పేరో చేతిమీద పచ్చబొట్టు వేయించుకునేవారు. అయితే ఇప్పుడు ఆ ఒరవడి మారింది. తమ అభిప్రాయాలకు తగిన విధంగా బోల్డ్గా ఉండేవి, దేశభక్తి చాటేవి, దైవభక్తికి సంబంధించినవి, ట్రైబల్, ట్రావెల్, వాటర్ కలర్, బ్లాక్ వర్క్, న్యూ స్కూల్, నియో ట్రెడిషనల్, రియలిజం అంటూ ఈ ఒంటిపై సిర వివిధ రూపాల్లో అందుబాటులోకొచ్చింది. అభిరుచికి తగినట్టు ఒక్కొక్కరు ఒక్కో రకం టాటూలను ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు ఆకుపచ్చలో మాత్రమే కనిపించే ఈ టాటూ ఇప్పుడు రూపుతో పాటు రంగు మార్చుకుంది. విభిన్నమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చేసింది. కేవలం చేతులకే పరిమితమనుకున్న టాటూ ఇప్పుడు ఒళ్లంతా పాకేసింది. నుదిటి నుంచి కాలిగోటి వరకు అన్ని చోట్ల సిరా అచ్చులు వేసేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా వీపు, మెడ, ముంజేతులు, భుజాలు, చేతివేళ్ల మీద టాటూ వేయించుకునేందుకు అత్యధికంగా యువత ఆసక్తి చూపుతున్నారు. కాలేజ్ కుర్రకారు, ఉద్యోగం చేసే యువత అనే తేడా లేకుండా టాటూని స్టైల్ స్టేట్మెంట్గా భావిస్తున్నారు. వీరిలో చాలామంది కేవలం ఆకర్షణ కోసమే కాకుండా తమ అభిప్రాయాలను వెలుబుచ్చేందుకు టాటూలనే వేదికగా మలుచుకుంటున్నారు. అంటే నాకు ముందు నుంచే టాటూస్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో చేయించుకోవాలనుకుంటున్నా. కానీ మొన్న రీసెంట్గా November 23rd అట్లా నా బర్త్డే రోజు చేయించుకున్నా. అంటే లుక్ గురించి కాదు, దిస్ ఈస్ ద బెస్ట్ వే టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. అందుకనే వేయించుకుంటాను. అయితే నేను ఏం ఫీల్ అవుతాను, నా ఒపీనియన్స్ని రిప్రజెంట్ చేసుకోవడానికి అయితే నేను వేయించుకుంటాను. ఉట్టిగా స్టైల్ గురించి అంటే ఇష్టంతో వేయించుకుంటే పెయిన్ అసలు ఉండదు. అంటే వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి వేయించుకుంటారు కాబట్టి మనం చెప్పలేం ఎవరు ఎట్లాంటిది వేయించుకుంటారు. అంటే మీనింగ్ ఉన్నవి ఎక్కువ స్పిరిచువల్ లాంటివి వేయించుకుంటారు మ్యాక్స్. నా ఫ్రెండ్స్ అయితే అందరూ అట్లాంటివి వేయించుకుంటారు.
జనరల్గా నాకు టాటూస్ అంటే ఇష్టం. 3 months బ్యాక్ ఇక్కడే టాటూ వేయించుకున్నా. పెయిన్ కూడా ఏం ఎక్కువ లేదు. మంచిగా నీట్గా వేశారు, అన్నీ కొత్తవి. క్లీనర్ కానీ మెషిన్ కానీ కలర్స్ కానీ అప్పుడే ఓపెన్ చేసి మనకి చూపించి వేస్తారు. ఇక్కడ రిస్ట్ ఒకటి, ఫింగర్స్, ఇంకా ఎల్బో దగ్గర ఒకటి, ఇంకా ఇక్కడ నెక్ కూడా వేయించుకుంటాం. డాడీ వేయించుకున్నా కాబట్టి మా అమ్మని వేయించుకుంటాం. ఈ టాటూ రంగంలో ఇటీవల ఉపాధి అవకాశాలు పెరిగాయి. సొంతంగా టాటూ స్టూడియో పెట్టుకుంటే ఆదాయానికి డోకా లేదంటున్నారు టాటూ ఆర్టిస్టులు. టాటూని ప్రొఫెషనల్గా మార్చుకోవడం, దీంట్లో 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. టాటూస్ వేయడం అంటే ఇట్స్ నాట్ లైక్ మనం పెన్సిల్ ఆర్ట్ చేసినంత ఈజీ కాదు. క్లయింట్ స్కిన్తో మనం రిలేటెడ్ ఉంటుంది కాబట్టి సో దీనికి పేషెన్స్ ఇంపార్టెంట్. దానికి తోడు ఆర్ట్, దానిపైన కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉండాలి. సో మీరు కంపల్సరీ దానికి డెడికేషన్ ఇవ్వాలి. టాటూస్ వచ్చేసి మీకు చాలా వెరైటీ టాటూస్ ఉంటాయి. బేసిక్గా వచ్చేసి నేమ్ టాటూస్ ఉంటాయి. సో నేమ్ టాటూస్ అంటే దేర్ లైక్ వైఫ్ నేమ్స్ కానీ, పిల్లల నేమ్స్ కానీ, పేరెంట్స్ నేమ్స్ కానీ ఇలా వేయించుకుంటూ ఉంటారు. ఇంకా ట్రైబల్ టాటూస్, పాలినేషన్ టాటూస్, ఇవేంటంటే కొంచెం ట్రెడిషనల్గా ఉంటాయి. లైక్ చాలా ఓల్డ్ ట్రెడిషనల్ టాటూస్ అన్నమాట. My hobby is art, and it comes from my parents, and so I love art and I love drawing, sketching and all. So I thought to make it my profession. So I came here, got trained here, and I'm working after that. It's awesome. Like I'm following my dreams, and I'm following what I like my hobbies, and like there are very few people who get this opportunity to follow their dreams and follow their likes as a profession. So I'm doing that, so it's a great experience for me. ఇప్పటి వరకు మెట్రో నగరాలకు, కొన్ని మధ్య తరహా సిటీలకు పరిమితమైన ఈ టాటూ స్టూడియోలు ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పట్టణాలకు పాకుతున్నాయి. కరీంనగర్, వరంగల్, గుంటూరు, మహబూబ్ నగర్, విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఇటీవల కాలంలో టాటూ స్టూడియోలు భారీగానే వెలుస్తున్నాయి. కాస్త ఓపిక, మరికాస్త కళ కలగలిసిన ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఈ రంగంలో రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.